నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసిస్తే సత్ఫలితాలు సాధ్యం। చీరాల లూథరన్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న గ్రూప్ 2 ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు। అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తాం। బాపట్ల జిల్లా టీ చుండూరు గ్రామంలో జరిగిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష। రహదారి నియమ నిబంధన విధిగా పాటించాలి। ప్రమాదాల నియంత్రణపై చీరాల 1 టౌన్ పరిధిలోని ఆటో డ్రైవర్స్ వాహన చోదకులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించిన చీరాల 1 టౌన్ సిఐ శేషగిరిరావు। డీటెయిల్స్ చూస్తే చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో విద్యా ఉపాధ్యాయ సంఘాల కళాశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గ్రూప్ 2 ఉచిత శిక్షణ కేంద్రాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సందర్శించారు। ప్రణాళికాబద్ధంగా చదివితే సత్ఫలితాలు రాబట్టవచ్చని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు। చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో విద్యా ఉపాధ్యాయ సంఘాల కళాశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గ్రూప్ 2 ఉచిత శిక్షణ కేంద్రాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సందర్శించారు। ఈ సందర్భంగా పలు అంశాలపై అభ్యర్థులకు సూచన అందజేశారు। ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రూప్ 2 అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదివి విజయాన్ని సాధించాలన్నారు। ముఖ్యంగా టెక్స్ట్ బుక్లను ఆధారం చేసుకుని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలన్నారు। గ్రూప్ 2 ఉద్యోగాలకు పోటీ అధికంగా ఉంటుందని దీనిని దృష్టిలో పెట్టుకుని పట్టుదలతో చదవాలన్నారు। రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చీరాల్లో గ్రూప్ 2 అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందజేసి భోజన వసతి కల్పించడం అభినందనీయమన్నారు। ఇచ్చిన ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని ప్రతి అభ్యర్థి సద్వినియోగం చేసుకోవాలన్నారు। ఈ కార్యక్రమంలో నిర్వహణ ప్రతినిధులు జై శీలారావు, పుష్పరాజ్, బాబురావు, భగవాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి 897 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది। ఇంకో 100 పోస్టులు పెరగడానికి కూడా అవకాశం। ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25న 150 మార్కులు 150 ప్రశ్నలతో జరగబోతుంది। దీనిలో భారతదేశ చరిత్ర 30 ప్రశ్నలు, భూగోళ శాస్త్రం 30 ప్రశ్నలు, భారత సమాజం 30 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలు, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు, 150 మార్కులకు ఉంటుంది। దీనిలో సుమారు 90 మార్కులు వచ్చిన వాళ్ళు మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళడానికి అవకాశం। మెయిన్ ఎగ్జామ్ ఎన్నికల తర్వాత జూన్ నెలలో కానీ జూలైలో కానీ జరుగుద్ది। మెయిన్ ఎగ్జామ్ 300 మార్కులు జరగబోతుంది। ఇందులో ఆంధ్రుల చరిత్ర 75 ప్రశ్నలు, భారత రాజ్యాంగం 75 ప్రశ్నలు, భారత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 75 ప్రశ్నలు, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 ప్రశ్నలు। అందువల్ల విద్యార్థులకి మా యొక్క సూచన ఏంటంటే మీరు కోచింగ్ వీటితో పాటు కొన్ని స్టాండర్డ్ బుక్స్ చదవాలి। ముఖ్యంగా మెయిన్ ఎగ్జామ్కి సమయం ఉంది కాబట్టి కొన్ని స్టాండర్డ్ బుక్స్ చదివి మీరు ప్రణాళికాబద్ధంగా మీ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని కోరుతున్నారు। అదే సందర్భంలో చీరాల సంబంధించి నేను దాదాపు రాష్ట్రంలో 17-18 ప్రదేశాల్లో అవగాహన సదస్సులు పెట్టాను। కానీ చీరాల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజీలో పిల్లల సౌకర్యార్థం కోచింగ్ 1 నెల రోజుల నుంచి కోచింగ్ జరుగుతుంది। కోచింగ్ ఏర్పాటు చేసి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసి చేస్తున్నందుకు ఇక్కడ ఉన్న కరస్పాండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, ఇతర సిబ్బందికి, జైసీఎల్ రావుకి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా, ఎందుకంటే నీకు ఎక్కడా జరగలే నాకు తెలిసి స్టేట్, నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ క్యాండిడేట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్, మంచి జరగాలి, వాళ్ళు స్థిరపడాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను। ముఖ్యంగా చీరాల పరిసర ప్రాంతంలో విద్యార్థుల మరి నిరుద్యోగుల మేలుని దృష్టిలో పెట్టుకొని బాగా పేద ప్రదేశం కాబట్టి ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు పోయి కోచింగ్ తీసుకోవటం అనేది చాలా కష్టతరమైన విషయం కాబట్టి మా స్టాఫ్ మేనేజ్మెంట్ కూడా మా కాంట్రిబ్యూషన్తో ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అయినా జరిపించి ఈ పరిసర ప్రాంత విద్యార్థులకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము। అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంతో రోజు కనీసం 80 మంది తప్పకుండా రెగ్యులర్గా వచ్చారు। మీకు అందరికి కూడా ధన్యవాదాలు, విషెస్ చెప్తున్నాను అనమాట। విష్ ఆల్ ద బెస్ట్। బాపట్ల జిల్లా పరిధిలోని టీ చుండూరు గ్రామంలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో భాగంగా స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన జరిగింది।
అర్హులందరికీ నివాస స్థల పట్టాలు, సంక్షేమ పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అన్నారు. బాపట్ల జిల్లా పరిధిలోని టీ చుండూరు గ్రామంలో జగనన్నకు చెబుతున్న స్పందన కార్యక్రమంలో భాగంగా స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెన్షన్ కావాలంటూ వచ్చిన దరఖాస్తులపై తక్షణ క్షేత్రస్థాయిలో విచారించి అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. జగనన్నకు చెబుదాం వెబ్ పోర్టల్లో పునరావృతం కావడంపై ఆయన ఆరా తీశారు. జిల్లాలోని ఎస్టీల కొరకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఆధార్ కార్డులు జారీ చేశామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆందోళన క్షేత్రస్థాయిలోని అధికారులు సిబ్బంది పంచాలన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి శనివారం నిర్వహించనున్న నో యాక్సిడెంట్ డే కార్యక్రమంలో భాగంగా చీరాల పట్టణంలోని వాహన చోదకులకు ట్రాఫిక్ రూల్స్ పై చీరాల 1 శేషగిరిరావు అవగాహన కల్పించారు. రహదారి నియమ నిబంధన విధిగా పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలు నియంత్రించవచ్చని చీరాల 1 శేషగిరిరావు అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి శనివారం నిర్వహించనున్న నో యాక్సిడెంట్ డే కార్యక్రమంలో భాగంగా చీరాల పట్టణంలోని వాహన చోదకులకు ట్రాఫిక్ రూల్స్ పై చీరాల శేషగిరిరావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు డ్రైవింగ్ చేసే సమయంలో విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. అలాగే 4 వీలర్ డ్రైవ్ చేసే క్రమంలో సీటు బెల్ట్ తప్పనిసరి అన్నారు. మద్యం కానీ మొబైల్ డ్రైవింగ్ అనేవి చేయకూడదన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను విధిగా పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ గోపి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలో ప్రతి శనివారం రోజు కూడా నో యాక్సిడెంట్ డే అని చెప్పేసి ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ఈరోజు జిల్లాలో ఎక్కడ కూడా ఒక చిన్న యాక్సిడెంట్ జరగకుండా చూడాలని చెప్పిన మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేమంతా కూడా ప్రతి కూడల్లో కూడా మా సిబ్బందిని పెట్టి ట్రాఫిక్ని పూర్తిగా నడిపిస్తూ ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా మొత్తం మేము ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇట్లాంటి ఆటో డ్రైవర్ని, 2 వీలర్ పోయే వాళ్ళని, కార్లు పోయే వాళ్ళందరితో కూడా కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాము. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. చీరాల విఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ కళాశాలలో 23వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ బి సర్టిఫికేట్ పరీక్ష జరిగింది. పరీక్షకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ గుంటూరు గ్రూప్ సంయుక్త ఆదేశాల ప్రకారం నిర్వహించారు. చీరాల విఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ కళాశాలలో 23వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ బి సర్టిఫికేట్ పరీక్ష జరిగింది. పరీక్షకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ గుంటూరు గ్రూప్ సంయుక్త ఆదేశాల ప్రకారం జరిగిన ఈ పరీక్షకు చీరాల, ఒంగోలు, తెనాలి ప్రాంతాల నుండి ఎన్సీసీ యూనిట్ల నుండి సుమారు 609 మంది క్యాడెట్స్ హాజరయ్యారు. గ్రౌండ్ ప్రాక్టికల్ టెస్ట్, రాత పరీక్ష 2 విభాగాల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు ప్రెసిడింగ్ ఆఫీసర్ గుంటూరు 1వ ఆంధ్ర ఇంజనీరింగ్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ నీరజ్ కుమార్ వ్యవహరించారు. 23వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సునీల్ గౌతమ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో 23వ ఆంధ్ర బెటాలియన్ ఆర్మీ అధికారులు, వివిధ కళాశాల ఎన్సీసీ అధికారులు, సివిల్ స్టాఫ్ మరియు క్యాడెట్స్ పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని వైకుంఠపురంలో నివాసం ఉంటున్న తిరుపతిరావు కుటుంబానికి పద్మ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చీరాల పట్టణంలోని వైకుంఠపురంలో నివాసం ఉంటున్న తిరుపతిరావు కుటుంబానికి పద్మ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంటా అనిల్ చేతుల మీదుగా నగదు సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూలి పనులకు వెళ్లే తిరుపతిరావు అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఇంటి వద్దే ఉండడంతో పోషణ కష్టంగా మారిందన్నారు. అయితే సంస్థ తరపున కొంత సహాయం అందజేయడం జరిగిందన్నారు. సమాజంలో పేదలను ఆదుకోవాలని ఉద్దేశంతోనే తల్లిదండ్రుల పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జయకుమార్, ఇతర ప్రతినిధులు ఉన్నారు.
చీరాల పట్టణంలోని ఎన్ఆర్ఐన్ పిఎం హైస్కూల్ క్రీడా మైదానంలో వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరుకు చెందిన కొనక్ డయాగ్నోస్టిక్స్ వారిచే ఉచిత డయాబెటీస్ ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. చీరాల పట్టణంలోని ఎన్ఆర్ఐన్ పిఎం హైస్కూల్ క్రీడా మైదానంలో వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరుకు చెందిన కొనక్ డయాగ్నోస్టిక్స్ వారిచే ఉచిత డయాబెటీస్ ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత డయాబెటీస్ శిబిరంలో మొత్తం 130 మందికి షుగర్, డ్రాండం, బీపీ, బరువు ఉచిత పరీక్షలు చేశారు. ఉచిత డయాబెటీస్ శిబిరం ద్వారా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుందన్నారు. ఎటువంటి రుగ్మతలు బయటపడినా ఆయా వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, గురుప్రసాద్, సుధాకర్ రావు, వీరాంజనేయులు, సాయిబాబు, మణి, శివాజీ వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో వెంకటేశ్వర స్వామివారిని జనవరి నెలలో 21,09,000 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం అన్నమయ్య భవన్ నుండి నిర్వహించిన డయల్ యువర్ ఈవో ద్వారా భక్తులతో మాట్లాడారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 116.46 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. 1.03 కోట్ల లడ్డూలను విక్రయించామని, 46.46 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించామని పేర్కొన్నారు. 7.05 లక్షల మంది కళ్యాణ కట్టలో తన నీలాలు సమర్పించుకున్నారని తెలిపారు. నెల 26వ తేదీన దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగే అంబేద్కర్ వాదుల మహాసభకు సంబంధించిన కరపత్రాలను చీరాల పట్టణంలోని అంబేద్కర్ భవన సముదాయంలో దళిత సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 26వ తేదీన దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగే అంబేద్కర్ వాదుల మహాసభను జయప్రదం చేయాలని పలువురు దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మహాసభకు సంబంధించిన కరపత్రాల్ని చీరాల పట్టణంలోని అంబేద్కర్ భవన సముదాయంలో దళిత సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా నేటికి దళితుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రాజ్యాంగ ఫలాలు కింది స్థాయి వర్గాలకు అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని పేర్కొన్నారు. 26న జరిగే అంబేద్కర్ వాదుల మహాసభకు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూలియన్, వెంగళరావు, రమేష్, అంబేద్కర్ వాదులు తదితరులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని పాపరాజు తోటలో మానవతా సేవ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ రాధాకృష్ణ మందిర ప్రాంగణంలో పేదలకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. చీరాల పట్టణంలోని పాపరాజు తోటలో మానవతా సేవ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ రాధాకృష్ణ మందిరం ప్రాంగణంలో పేదలకు, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మానవతా సేవ సంస్థ ద్వారా పేదలకు అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా పేదలను దృష్టిలో పెట్టుకుని చీరాల ప్రాంతంలో నిత్యావసరాలు, దుస్తులు, ఇతర సామగ్రిని పంపిణీ చేపడుతున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా మానవతా సేవ పేద ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు నాగవీర భద్రాచారి, బ్రహ్మారెడ్డి, బ్రహ్మం, హరిహరరావు, శివాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానవతా సంస్థ ఆధ్వర్యంలో మానవతా సంస్థతో పాటు రాధాకృష్ణ మందిరం సంయుక్తంగా ఈ యొక్క పేద నారాయణులకు, నిరాశ్రయులైనటువంటి వృద్ధులకు, అనాథలకు రాధాకృష్ణ మందిరంలో ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మానవతా సంస్థని గత సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ మానవతా సంస్థకు ప్రధాన ఉద్దేశం మానవత్వం కలిగిన కార్యక్రమాలు చేయటమే ప్రధాన ఉద్దేశంగా చీరాలో మానవతా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా మరి ఉచితంగా మేము ఈ మార్చురీ బాక్సెస్ కూడా ఎలాంటి ఛార్జీలు లేకుండా పేద వర్గాలకు అందజేయడం జరుగుతుంది. అలానే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్, అలానే తదితర మానవతకు సంబంధించినటువంటి కార్యక్రమాలను మానవతా సంస్థ చేస్తుంది. కాబట్టి ఈ మానవతా సంస్థకు మరి చీరాల పట్టణం ప్రజలందరూ కూడా సహకరించి మానవత్వం సంబంధించిన ఈ కార్యక్రమాలకు మీ అందరి సహకారం అందించవలసి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈరోజు ఈ రాధాకృష్ణ మందిరంలో మానవతా సంస్థ వారు బతులు బ్రహ్మారెడ్డి గారు, అట్లనే నాగవీర భద్రాచారి గారు అందరూ వచ్చి ఈ దుప్పట్ల కార్యక్రమం పేదలకు, నిరుపేదలకి అందరూ కూడా దుప్పట్లు పంపిణీ జరుగుతుంది. అట్లనే నిత్యాన్నదానం కూడా వారి చేతి మీద ఈరోజు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి కూడా నిత్యం వేదనారాయణలకి రోజు 20 నుంచి 30 మంది వరకు అన్నదానం జరుగుతుంది. అట్లనే చీరాల ప్రజలు మా అన్నదానానికి కూడా సహకరించి పేదలకి అందరూ కూడా అన్నదానానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మానవతా సంస్థ కూడా మానవతా దృక్పథం ఉన్న వాళ్ళందరూ కూడా పేదలకి ఎట్లయినా దుప్పట్ల కార్యక్రమం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం.
ఇటీవల జోర్డాన్లో తమ క్యాంపుపై దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా దాడులు మొదలుపెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల మద్దతు కలిగిన 85కు పైగా మిలిషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా యుద్ధ విమానాలు దాడులు నిర్వహించాయి. దీంతో సిరియాలో 18 మంది మిలిటెంట్లు మృతి చెందారు. మిలిటెంట్లకు చెందిన కమాండ్ కంట్రోల్ ప్రధాన కేంద్రంతో పాటు ఇంటెలిజెన్స్ కేంద్రాలు, రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లు, ఆయుధ సామాగ్రి నిల్వల గోడౌన్లు, లాజిస్టిక్స్ సౌకర్యాలపై దాడులు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. జోర్డాన్లోని అమెరికా సైనిక క్యాంపుపై ఇటీవల డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 3 అమెరికా సైనికులు మృతి చెందగా సుమారు 40 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. మాజీ ఉప ప్రధాని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అద్వానీకి భారతరత్న దక్కడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా దేశానికి అద్వానీ చేసిన సేవలను కొనియాడారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడి, దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమైందని ప్రశంసించారు. ఈ మేరకు అత్యున్నత పురస్కారం దక్కినందుకు గాను అద్వానీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లుగా మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు. వైనాట్ 175 అంటున్న వైసీపీ మరికొద్ది గంటల్లో ఎన్నికల యుద్ధానికి సిద్ధమంటోంది. దెందులూరులో భారీ సభకు సర్వం సిద్ధం చేసింది. సిద్ధం సభకు వైసీపీ లీడర్లు, కేడర్ భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. రాబోయే ఎన్నికలపై ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పార్టీ కేడర్ కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. 175 సీట్లు ఎలా గెలవాలో కార్యకర్తలకు సీఎం వివరించనున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు 50 అసెంబ్లీ నియోజకవర్గాలు, 110 ఎకరాల్లో సభా ప్రాంగణం, 150 ఎకరాల్లో వాహనాల పార్కింగ్, హాజరు కానున్న 4 లక్షల మంది కార్యకర్తలు. సభ నేపథ్యంలో జాతీయ రహదారిపై విశాఖ, హైదరాబాద్, చెన్నై, విశాఖ మార్గంలో ట్రాఫిక్ దారి మళ్లింపు చేస్తున్నారు. ఏలూరుకు సమీపంలోని దెందులూరు సహారా గ్రౌండ్స్ లో జరుగుతున్న సిద్ధం సభకు భారీ ఏర్పాట్లతో సంసిద్ధమంటోంది వైసీపీ. ప్రముఖ 2 వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో ఓలా S1 X ఆవిష్కరించింది. సింగిల్ ఛార్జింగ్ తో 190 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ స్కూటర్ ధర 1.09 లక్షలుగా నిర్ణయించారు. 6 కిలోవాట్ల సామర్థ్యం గల మోటార్ తో పనిచేసే ఈ స్కూటర్ కేవలం 3.3 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రెడ్ వెలాసిటీ, మిడ్ నైట్, వోగ్, స్టీలర్, పంక్, పోర్స్ లైన్, వైట్, లిక్విడ్, సిల్వర్ రంగుల్లో ఈ స్కూటర్ లభిస్తోంది. బుకింగ్ చేసుకున్న వారికి ఏప్రిల్ నెలలో డెలివరీ చేయనుంది. ఇక 10.9 సెంటీమీటర్ల సెగ్మెంటెడ్ డిస్ప్లేతో వస్తున్న ఈ స్కూటర్ కు ఫిజికల్ కీ అన్లాక్ ఉంటుంది. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండవు. ఈవీ బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 80,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఉచితంగా అందిస్తుంది. కిలోమీటర్ల వారంటీని 1.25 లక్షల కిలోమీటర్ల వరకు పొడిగించుకోవచ్చని తెలిపింది. భారత్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా యార్కర్ వేశాడంటే ఎంతటి బ్యాటర్ అయినా అవుట్ అవ్వాల్సిందే. యార్కర్ల కింగ్ గా పేరొందిన బుమ్రా వైజాగ్ టెస్ట్ లోనూ తన పేస్ పవర్ చూపించాడు. తొలి టెస్ట్ హీరో ఓలీ పోప్ ను యార్కర్ తో బౌల్ చేశాడు. ఆ బంతిని అడ్డుకునేందుకు పోప్ విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ అది బుల్లెట్ వేగంతో వికెట్లను తాకింది. వికెట్ కాపాడుకునేందుకు బ్యాట్ అడ్డు పెట్టిన పోప్ బ్యాలెన్స్ కోల్పోయి దాదాపు కింద పడిపోయాడు. అంతే, భారత ఆటగాళ్లు సంబరంలో మునిగిపోగా అతడు నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. అంతకుముందే జో రూట్ ను అవుట్ చేసి ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టిన ఈ స్పీడ్ గన్ పోప్ ను వెనక్కి పంపి బెన్ స్టోక్స్ సేనను ఒత్తిళ్లోకి నెట్టింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసిస్తే సత్ఫలితాలు సాధ్యం. చీరాల లూథరన్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న గ్రూప్ 2 ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తాం. బాపట్ల జిల్లా టీ చుండూరు గ్రామంలో జరిగిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. రహదారి నియమ నిబంధన విధిగా పాటించాలి. ప్రమాదాల నియంత్రణపై చీరాల వాంటౌన్ పరిధిలోని ఆటో డ్రైవర్స్, వాహన చోదకులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించిన చీరాల వాంటౌన్ సిఐ శేషగిరిరావు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.